ఒక భయంకరమైన వార్త ఒకటి కనబడుతున్నది చూడండి. గర్భస్థ శిశువులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. అంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎట్లా? వాయు కాలుష్యంతో అనేక సమస్యలు, శ్వాసకోశ అవయవ ఎదుగుదలపైన ప్రభావం, నవజాత శిశువులపైన కాలుష్య కాటు. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాదులో గత 5 సంవత్సరాల్లో ఆస్తమాతో పుడుతున్న పిల్లల సంఖ్య 20% పెరుగుదల. అంటే కడుపులోనే బయటకు వచ్చిన బిడ్డ కడుపులోంచి ఆస్తమాతోనే పుడుతున్నారట. ఆ కేసుల సంఖ్య 20% పెరిగిందట. తక్కువ బరువుతో పుట్టేవారు 15% పెరిగిందట. అండర్ వెయిట్, లో వెయిట్తో పుడుతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నది. కామినేని వైద్యురాలు కంచన్ పరిశోధన. వాయు కాలుష్యం ఇది పెద్దలపైనే కాదు, గర్భస్థ శిశువులపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. పుట్టబోయే పిల్లలు కూడా కాలుష్యం ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా ఇది ఎంత భయంకరమైన సబ్జెక్ట్ అంటే మనకి అర్థం కావట్లేదు. ఇప్పుడు చెట్లను కొట్టేయడము, అడవులను నరికేయడము. గత తెలంగాణ వచ్చిన తర్వాతనే అడవులు నరికివేత ఎక్కువైంది. చెట్లను పెట్టినాము, హరితహారం అంటున్నారు, కానీ పెద్ద స్కామ్ అది. సంతోష్రావు మొత్తం మింగి అవతల పడ్డాడు, కానీ వాళ్ళు చెట్లు పెట్టింది లేదు, చేసింది లేదు, కానీ కొన్ని లక్షలాది చెట్లను నరికేసారు. పార్లమెంట్లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి చెప్పిన సమాధానం ఇది. అడవి నరికివేయబడ్డ తెలంగాణ వచ్చిన తర్వాత. ఇప్పుడు మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ మీద కూడా ఉన్న ఎకో సిస్టమ్ని నాశనం చేసిరు. నవజాత శిశువులు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తల్లి గర్భం నుంచి బయటకు రాగానే ఇబ్బందులు పడుతున్నారు. చాలామందికి ఆస్తమా సమస్య ఉంటుండగా మరికొందరు తక్కువ బరువుతో పుడుతున్నారు. గర్భిణీ స్త్రీలు కలుషిత గాలిని పీల్చడమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంలో ఆస్తమాతో జన్మిస్తున్న పిల్లల సంఖ్య ఏకంగా 20% పెరిగింది. అలాగే తక్కువ బరువుతో పుడుతున్న పిల్లల సంఖ్య 15% పెరిగింది. కామినేని ఆసుపత్రుల పిల్లల వైద్యురాలు కంచన్ ఎస్ చన్నావర్ చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో గాలి నాణ్యత నానాటికి దిగజారిపోతోందని కంచన్ అన్నారు. రోజురోజుకి పెరుగుతున్న వాహనాలు, పారిశ్రామికీకరణతో పాటుగా వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో మనం పీల్చుకునే గాలి విషతుల్యంగా మారుతోందని చెప్పారు. కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి హానికరమైన ఉద్గారాలు కలిసిన కలుషిత గాలిని గర్భిణీ స్త్రీలు పీల్చడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, ఆస్తమా బారిన పడడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? వాడు ఫ్లైఓవర్ కట్టంగానే గవర్నమెంట్లో ఉన్నాడు, ఒక టవర్ కట్టంగా వాహ్ ఏం కట్టిండు బాయ్, ఏం డెవలప్మెంట్ ఇది మనకు డెవలప్మెంట్ లాగా కనిపిస్తున్నది. కొండలు తొలిచేసి రోడ్లు వేస్తున్నాం, చెట్లు నరికేస్తున్నాం. అరే రేపు పొద్దున పీల్చడానికి గాలి కూడా లేకుండా పోతున్నది. మొత్తం కాంక్రీట్ జంగిల్ చేస్తున్నాం. ఇప్పుడు ఆడ 4th సిటీ పేరుతో ఇది ఒక అరాచకం. మొత్తం పొలాలు గిలాలు అంతా పోయిన గవర్నమెంట్ హయాంలోనే సేకరించిన మొత్తం 15,000 ఎకరాలు. ఇప్పుడు ఈయన కొంత సేకరిస్తున్నాడు. దీన్ని డెవలప్మెంట్ ఎట్లా అందాం? ఇప్పుడు రేపొద్దున మన పిల్లలు బతకడానికి అవకాశం లేకపోతే ఎవరి కోసం ఆ డెవలప్మెంట్ అంతా? జనాలే లేకుండా చచ్చిపోయినప్పుడు ఆ డెవలప్మెంట్ దేనికి? తల్లి పీల్చే కలుషిత గాలితో ముప్పే. గర్భిణీ స్త్రీలు కాలుష్యం బారిన పడితే కడుపులో ఉండే శిశువు శ్వాసకోశ అవయవాల ఎదుగుదల సరిగ్గా ఉండదట. ఆసుపత్రులకు వచ్చే పిల్లల్లో 50% మందికి శ్వాసకోశ సమస్యలు ఉంటున్నాయి. వీరిలో 30 నుంచి 40% మంది పిల్లలకు ఎలర్జీ, ఆస్తమా, గురక, ఎలర్జీ రైనైటిస్ అంటే గొంతులో దుమ్ము కారణంగా ఏర్పడే అలర్జీతో పాటు జ్వరం రావడం వంటి జబ్బులు ఉంటున్నాయట. చాలామంది పిల్లలు వయసుకు తగ్గ బరువులు ఉండట్లేదట. వారికి పల్మనరీ ఫంక్షన్ చెక్ చేస్తే వాయు కాలుష్య ప్రభావం వల్ల అవయవాల ఎదుగుదలలో లోపం ఉన్నట్టుగా నిర్ధారణ అవుతున్నదట. 1-2 సంవత్సరాలలోపు పిల్లలు ఎక్కువగా ఈ సమస్యతో ఆసుపత్రికి వస్తున్నారట. శిశువులకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చి నెబులైజర్ పెట్టాల్సి ఉంటుంది. సిగరెట్ పొగ కారణంగా కూడా పుట్టబోయే పిల్లలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారట. సిగరెట్ పొగలో సీసం, నికోటిన్, కోటినిన్, సైనైడ్, కాడ్మియం, పాదరసం, కార్బన్ మోనాక్సైడ్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్ ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్ గర్భంలోని పిండానికి ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. తల్లి సిగరెట్ పొగను పీల్చడం ఆపేసిన తర్వాత కూడా 5-6 గంటల వరకు గర్భంలోని శిశువుకు ఆక్సిజన్ సరఫరా పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక హైపోక్సియా వచ్చే ముప్పు ఉంటుందట. కాబట్టి గర్భిణీ స్త్రీలు పొగ తాగడం మంచిది కాదని డాక్టర్ కంచన్ చెప్పారు. ఇంట్లో ఎవరికైనా ఈ సిగరెట్ అలవాటు ఉంటే గర్భిణీ స్త్రీలు దూరంగా పోవాలన్నట. సో ఆమె ఒక రీసెర్చ్ చేసినారు దీని మీద. ఆమె పేరు డాక్టర్ కంచన్ అట. ఇది హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్. మనమే ఆలోచించాలా, ప్రజలే ఆలోచించాలా. ఇప్పుడు మీకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే
లాస్ట్ మంత్లో అంతకుముందు మంత్లో సనత్ నగర్లో 340 ఉంది, 340. ఢిల్లీలో 400 ఉంటుంది. ఏమైనా తేడా ఉందా ఢిల్లీకి మనకు? ఇప్పుడు మేము ఉంటున్న ఈ సోమాజిగూడలో కూడా 250 ఉన్నది.